పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళ్దాం. ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం. మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు. కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు. ఇక సింహరాశిలో రవికేతువులు, కన్యా రాశిలో మనకి కుజుడున్నాడు. ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో, రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి ఈ 12 రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఈ వారం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు మీరు. అందువలన ప్రతి పని కూడా చాలా చిత్రాతి చిత్రంగా జరుగుతూ ఉంటుంది. మనశ్శాంతి లేకపోయినప్పటికీ కూడా మీకు కాస్త పనుల్లో ఉత్సాహం తగ్గినా కూడా దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. మొండి పట్టుదలతో అప్పులు చేస్తారు. ఆ అప్పులన్నీ కూడా అప్పుల మీద అప్పులు ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి గురు బలము అధికంగా ఉండడం వల్ల ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలుగుతారు. వృత్తిలో అఖండమైనటువంటి విజయాన్ని మీరు సాధిస్తారు. అదేవిధంగా ఈ యొక్క రైతుల పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి కఠిన పదజాలంతో మీరు ప్రవర్తించడము, నిక్కచ్చిగా ఉండడము, ఈ యొక్క జడ్జిల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ ఆనరబుల్ జడ్జెస్ అంతా కూడా చాలా ధర్మంగా శిక్షలు వేయడము, కఠినంగా శిక్షలు వేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పోలీస్ ఆఫీసర్లు వీళ్ళకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు ఎంతో బ్రహ్మాండంగా సాధిస్తారు. జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళురా జర్నలిస్టులు, వీళ్ళురా యాంకర్లు అని అంత గొప్ప పేరు తెచ్చుకుంటారు. మీడియా పర్సన్స్కి మంచి పేరు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక స్వార్థపరులైనటువంటి ప్రజలు వీళ్ళ ధర్మస్థలి అనేటటువంటి ఉదాహరణ చెప్తారు. ధర్మస్థలి అనేటటువంటి ఊరిలో యూట్యూబర్సు, పాపం మీడియా వాళ్ళు ఇవి సమస్యలన్నింటిని బయటపెట్టి ఆడపిల్లల్ని పాడు చేసేస్తున్నారని చెప్పేసి ఇలాగ చేసినా సరే ఈ జనం మాత్రం మామూలు జనం ఏమైనా చేస్తున్నారా? చేయట్లేదు. కాబట్టి మీడియా రంగం వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది వచ్చింది. ప్రజలంతా కూడా ధర్మస్థల్లో మీడియా రంగం వారికి ఎంతో ప్రోత్సాహం చేశారు. ఈ విధంగా మన నిజాయితీయే మనకి కలిసి వస్తుంది. ఏలినాటి శని సమయంలో మీరు డబ్బులు బాగా రావాలన్నా, పని బాగా జరగాలన్నా ముందు సమాజానికి పనికొచ్చే పనులు నిజాయితీగా చెయ్యండి, పేద ప్రజలకు పనికొచ్చేది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శనికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు కుంభరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారము ఖర్చులు తగ్గుతాయి. శుభమస్తు.